నమస్కారం. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో ఆరోగ్యంగా మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రులు మాటలు బాగా విని వాళ్ళకి సపోర్ట్గా లాస్ట్ వరకు ఉండడం, నిజాయితీపరులుగా ఉండడం, అన్నిట్లో సక్సెస్ఫుల్గా ఉండడం, కుటుంబానికి సమాజానికి ఒక మంచి గిఫ్ట్గా, మంచి పౌరుడుగా, మంచి లీడర్గా ఉండే బిడ్డని మనం హ్యాపీగా ఈజీగా ప్రెగ్నెన్సీలోనూ ఆ విత్తనం వేసేస్తాం. బయటకు వచ్చిన తర్వాత అది అద్భుతమైన ఫలాలు, ఆ మంచి పర్సనాలిటీతో ఆ బిడ్డ వస్తే అదే మనం మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిపోయిన ఈ సమాజాన్ని మనం మెరుగుపరిచే బాధ్యత మనకుంది. కాబట్టి మనమందరూ కూడా ఆ ఒక విషయాన్ని గట్టిగా అనుకోవాలి. ఆ సంకల్పం వచ్చినప్పుడు ఖచ్చితంగా మంచి బిడ్డలే పుడతారు. ఇప్పుడు మనం డెలివరీ అయ్యి మనతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి వస్తున్నారు. ఇప్పుడు సమ్రీన్ గాను తన డెలివరీ ఎక్స్పీరియన్స్, తన ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చేసుకుంటారు. ఇది డెలివరీస్ అనేది నేను ఎప్పుడు గమనించింది ఏంటంటే, ఒకే తల్లికి కూడా 2 డెలివరీస్ వేరే రకంగా ఉంటుంది. అట్లా మనకి ఎక్కడో ఒక దగ్గర ఇందాక చెప్పినట్టు వీడియోస్ చూసినప్పుడు, వీళ్ళు చెప్పిన మాట విన్నప్పుడు కూడా మీరు ఒక్క విషయం గమనించండి, వీళ్ళు మెంటల్ యాటిట్యూడ్ ఎట్లా ఉంది, ఎట్లా చేంజ్ చేసుకోగలుగుతారు. ఒక్క సమయంలో చెప్పేస్తారు. హేమలత చెప్పింది, మా ఫ్రెండ్కి మిస్క్యారేజ్ అయిపోయింది, శాంత మేడం దగ్గర వచ్చి మాట్లాడిన తర్వాత ఆమె చెప్పినప్పుడు నేను అట్లే వదిలిపెట్టేశాను అనేది. అట్లే వదిలిపెట్టడం అనేది కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు దానికి చాలా ట్రై చేయాల్సి వస్తుంది. కానీ ఎంత టైం అయినా దాన్ని వదిలిపెట్టకుండా ఈ చెట్టు కొట్టినట్టు కొడుతూనే ఉంటే ఒక టైంలో ఎప్పుడో అది పడిపోతుంది. అప్పుడు వరకు ఒక్కసారి 2 సారి మనం చూసేసి ఇది కష్టం అని అనుకుంటే దాని నుంచి మనం బయటికి రాలేము. ఇప్పుడు సమ్రీన్ తన జర్నీ గురించి షేర్ చేసుకుంటారు. సో ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేదు, హైదరాబాద్లో నుంచి వచ్చినారు. ఎందుకు వాళ్ళు జర్నీ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళిద్దరూ అక్కడే అన్నీ వాళ్ళే చేసుకోవాలి. సో సిటీ నుంచి మళ్ళీ మనకి టౌన్కి రావడం, ఫ్యామిలీ ఉన్నా కూడా అంత ఈజీ డెసిషన్ కాదు. కొంతమంది వస్తారు, చాలామంది అక్కడే బాగుంది అక్కడే చేసేసుకుంటారు. కానీ ఎందుకు వాళ్ళు వచ్చారు, ఎట్లా వాళ్ళు తన ప్రిపేర్ అయింది మానసికంగా, డెలివరీ గురించి ఎట్లా చేసుకునింది చెప్పండి. నమస్తే మేడం. మేము హైదరాబాద్లో ఉంటాం యాక్చువల్గా. ఇక్కడ రంజాన్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడికి వచ్చాము. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ముందు నుంచి మేడం దగ్గరే చూపించుకుంటా ఉన్నాము. మా ఫ్యామిలీలో మా చెల్లెలు, అక్కలు అందరు డెలివరీస్ ఇక్కడే అయ్యాయి. మేడం అంటే మాకు నమ్మకము, పెద్ద వయసు ఎక్స్పీరియన్స్ మేడంకి ఎక్కువగా, తన చేతుల మీద జరగాలి అని మా హస్బెండ్కి కానీ నాకు కానీ మేడం మీద అంత నమ్మకం ఉన్నింది. ఆ నమ్మకంతో మేడం చేతుల మీదగానే మా డెలివరీ జరగాలి, మా బేబీ అనేది మేడం చేతుల మీదగానే రావాలి అని మనం ఎంత అది ఆలోచన దాన్ని పట్టుకొనే ఇక్కడే అవ్వాలి డెలివరీ అని ఇక్కడికే వచ్చి చేయించుకున్నాము. హైదరాబాద్లో ఉంటాం మేము యాక్చువల్గా. 5 months దాకా మేడం దగ్గర ఇక్కడే చూపించుకొని 5th monthలో హైదరాబాద్కి వెళ్ళిపోయినా కానీ అక్కడ ఏం డాక్టర్ చూపించుకుంటున్నాము, ఏం రిపోర్ట్స్, స్కానింగ్స్ కానీ అన్నీ అప్డేట్స్ అన్నీ అరుణ మేడంకి కంటిన్యూస్గా ఏ ట్యాబ్లెట్స్ వాడుతున్నాము అన్నీ మనం అప్డేట్ ఇస్తూనే ఉన్నాం మేడంకి. మేడం అంతా కాన్స్టెంట్గా ఫాలో అప్ చేసి మాకు అంతా చెప్తానే ఉన్నారు, ఎలా చేయాలి, ఏ ట్యాబ్లెట్ వాడాలి, ఎప్పుడు వాడాలి అంతా. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా అసలు పనులు అనేది నేను మా హస్బెండ్ ఇద్దరే ఉన్నాము, ఎవ్వరు లేరు సపోర్ట్కి మాకు. మా మదర్ వస్తానని చెప్పినా నేను వద్దనేసాను. ఎందుకంటే నేనే చేసుకోవాలి. పాతకాలంలో అందరూ అలానే చేసుకున్నారు. నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే మా పనులు మేమే చేసుకుంటేనే అవుతాయి.
ఎందుకు మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. మా మమ్మీ వస్తానంటే మమ్మీని 8th మంత్లో రా అమ్మ నువ్వు, ఏం పర్వాలేదు నేనే చేసుకుంటానని ఇంట్లో పనులన్నీ కూర్చోవడం, వంగడం, ఇంట్లో ఏది ఉన్నా నేనే చేసుకునేదాన్ని. అంతా ముందు నుంచి ఏంటంటే నార్మల్ డెలివరీ నేను చేసుకోగలను, నాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది నాలో ఉన్నింది. నేనే చేసుకుంటాను, బేబీ కూడా నాకు సపోర్ట్ చేయాలి అనే మా హస్బెండ్ కానీ నేను కానీ ఇద్దరం మేడం చెప్పినట్టు టాక్ టు బేబీ కంటిన్యూస్గా బాబుతో మాట్లాడుతూనే ఉన్నాము. నువ్వు నార్మల్ డెలివరీలోనే రావాలి, నువ్వు మదర్కి బాగా సపోర్ట్ చేయాలి, అమ్మకి బాగా సపోర్ట్ చేయాలి, నువ్వు ఏం చెప్పినా మదర్ ఫీడింగే తీసుకోవాలి, బయటకు వస్తే ఏదైనా యూరిన్ పోసినప్పుడు కానీ మోషన్ వచ్చినప్పుడే మాకు ఇవ్వాలి సిగ్నల్ అనేది. అలా అంతా మాట్లాడుకుంటూ హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా నార్మల్గా బయటికి వెళ్ళి తిరగడము, పెళ్ళి ఫంక్షన్ ఉన్నింది అప్పుడు వెళ్ళడం, అప్పుడు కూడా బేబీతో మాట్లాడుకొని ఇలా వెళ్తున్నాము, నువ్వు బాగా మాకు సపోర్ట్ చేయాలి, మేడం ఎలా అయితే మాకు మోటివేషన్ ఇచ్చి ఎలా మాట్లాడాలి బేబీతో, ఎలా ఉండాలి నువ్వు అని ఎలా చెప్పారో అదంతా ఫాలో చేసుకుంటానే మన హైదరాబాద్లో అలానే కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాము. 9th మంత్ స్టార్ట్ అయింది, అక్కడ ఫంక్షన్ అనేది చేసుకొని 9th మంత్ స్టార్ట్ అయినప్పుడు వచ్చాము నెల్లూరుకి. అప్పుడు కూడా బేబీతో ట్రైన్లో జర్నీ చేస్తున్నాము మేము. 7th మంత్లో కూడా ఒకసారి ట్రైన్ జర్నీ వచ్చింది, నెల్లూరుకి రావాల్సి వచ్చింది. అప్పుడు కూడా మా హస్బెండ్ ఎంత భయపడతా ఉన్నా నేను మాత్రం ఏం కాదు, నేనున్నాను, బేబీ ఉంది, నేను చెప్తున్నాను, నాకుంది ఆ నమ్మకం. బేబీ అనేది 9th మంత్ దాకా నువ్వు బయటికి రాకూడదు, 9th మంత్ కంప్లీట్ అయితేనే నువ్వు బయటికి రావాలి అని అదే రిపీటెడ్గా నేను అదే మనసులో అనుకుంటా ఉన్నాను. బేబీతో కూడా అదే చెప్పుకుంటా ఉండేవాళ్ళం మేము. 9th మంత్ తగిలిన వెంటనే వచ్చాము. ఆ తర్వాత ఇంకా మధ్యలో మేడంకి చెకప్కి ఒకసారి వచ్చినప్పుడు మేడం అడిగారు, ఇంకా November 14 వస్తుంది, అప్పుడు రావాలనుకుంటే మా హస్బెండ్ చెప్తా ఉన్నారు, November 14 వస్తుంది, వచ్చే అంటే 9th మంత్ దాకా అప్పటికి 15 days ఉంది 9th మంత్ కంప్లీట్ అవ్వడానికి. ఇప్పుడు దాకా బేబీకి 9th మంత్ కంప్లీట్ అవ్వాలి అని చెప్పి సడన్గా ఇప్పుడు November 14కి వచ్చేయమంటే అది రాదు, ఇప్పుడు 9th మంత్ కంప్లీట్ అయిన తర్వాతే వస్తుంది అని నేను చెప్పి నవ్వుకొని 9th మంత్ కంప్లీట్ అవుతుంది 25th కంప్లీట్ అవుతుంది అని ఆ రోజు చెకప్కి వచ్చాము. వచ్చినప్పుడు మేడం స్కానింగ్ చూసి ఇంకా ఉమ్మునీళ్ళు కరెక్ట్గా ఉన్నాయి, బేబీ వెయిట్ 3 kgs కన్నా ఎక్కువ ఉంది అని చెప్పారు. నేను 3 kgs ఉండాలి బేబీ అనుకుంటానే ఉన్నాను, ఎందుకంటే నాకు బొద్దు పిల్లలు అంటే ఇష్టం కాబట్టి 3 kgs ఉండాలి పిల్లోడు. మేడం ఏంటంటే పర్టికులర్గా 2.5 2.8 ఉండాలి వెయిట్ నార్మల్ డెలివరీ అని చెప్తా ఉన్నారు. నాకేంటంటే 3 ఉన్నా పర్వాలేదు, నేను చేస్తాను నార్మల్ డెలివరీ, వచ్చేస్తాయి, పాతకాలంలో వచ్చేవాళ్ళు కదా, 3 కన్నా ఎక్కువ ఉన్నా ఏం కాదు, నాకు 3 kgs ఉండాలి బేబీ అని చెప్పుకొని నేను అలానే 3 ఉంది బేబీ, ఇంకా నువ్వు వచ్చి అడ్మిట్ అయిపో అని చెప్పారు. ఇంకా పక్క రోజు ట్యూస్డే ఉన్నింది, వెనస్డే వస్తాం మేడం మేము అని చెప్పాము. లేదమ్మా నువ్వు వచ్చేయి అని చెప్పారు మేడము. అప్పటికి నాకు పెయిన్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు, 9 మంత్ కంప్లీట్ అయింది, ఇంకా బేబీ వెయిట్ 3 కన్నా ఎక్కువ ఉంది, ఉమ్మునీళ్ళు కరెక్ట్గా ఉంది, ఇప్పుడైతే ప్రొసీజర్ స్టార్ట్ చేస్తే నాకు కన్వీనియంట్గా ఉంటుంది, ఇంకా రిస్క్ ఏమి ఉండదు అని చెప్పారు. సరే ఇంకా మేడం మాటకి అడ్డు ఎందుకని ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి ఆ రోజు సాయంత్రమే వచ్చి జాయిన్ అయిపోయాము. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నార్మల్గా ఎక్సర్సైజెస్ అన్నీ, స్టెప్స్ ఎక్కడం దిగడం కానీ బాల్ ఎక్సర్సైజెస్ కానీ అన్నీ చేసుకుంటా ఉన్నాను. ఒక్కరోజు రూమ్లో ఉన్నాం మేము, మేడం అప్పుడు ట్యూబ్ పెట్టినప్పుడు బంధువులు అందరు వచ్చారనమాట. మేమందరం ఒక రూమ్లో పిక్నిక్ ఉన్నట్టు అందరూ నవ్వుకుంటా మాట్లాడుకుంటా, అసలు నాకు నొప్పులు రావటం లేదని వాళ్ళు, ఏంది నువ్వు అసలు నొప్పులు వచ్చినట్టే లేవు, నార్మల్గా తిరిగి మాట్లాడుకుంటూ అలా ఉన్నావు అని వాళ్ళు చెప్తా ఉంటే నేను కిందకి వెళ్ళి మేడంకి చెప్పాను, నేను ఇలా చెప్తాను, అందరినీ నువ్వు ముందు బయటికి వెళ్ళిపో, అన్న లేనిపోని డౌట్లన్నీ నీ మైండ్లో పెడుతున్నారు, అలా ఏం లేదు, వస్తున్నాయి నొప్పులు, ఏం కాదు అని చెప్పారు. ట్యూబ్ పెట్టి ఆ రోజు సాయంత్రము మేడం చెక్ చేసి చెప్పారు, ఇంకా 1/3 ఓపెన్ అయిందమ్మా, ఇంకా కొంచెం ఓపెన్ అయితే ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దాము మేము అని. ఇంకా మేడం చెక్ చేసి నేను పైకి వచ్చి నాకు ఎందుకు అనిపించింది, అప్పటికే 24 hours అయిపోయింది ట్యూబ్ పెట్టి, ఇంకా ఈ ట్యూబ్ వచ్చేయాలి, నాకేందంటే ఈ ట్యూబ్ పడిపోతే 70% అయిపోతుంది, ఆ తర్వాత ప్రాసెస్ అనేది మేడం చూసుకుంటారు, ఇంకా ఏం ఉండదు అనేది గట్టి నమ్మకంతో పైకి వచ్చి వాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా ట్యూబ్ అయినా పడిపోవాలి, లేకపోతే ఆ ప్రొసీజర్ అయినా కంటిన్యూ అయిపోవాలి, ఏది ఇంకా ట్యూబ్ పడిపోలేదని. ఆ తర్వాత మేడం రూమ్కి వచ్చి ట్యూబ్ వచ్చేసిందమ్మా అని తీసేశారు. వెంటనే ఉమ్మునీళ్ళు లీక్ అయిపోయింది,
పెయిన్స్ వచ్చి వాళ్ళు సెలైన్ పెట్టారు. 5 మినిట్స్ కూడా అసలు లేదు. నేను పుష్ చేయడం స్టార్ట్ చేశాను, బేబీ వచ్చేసింది. అసలు అందరూ ఇంత తొందరగా అయిపోయింది ఏంది డెలివరీ అసలు అని అందరూ స్టన్ అయిపోయారనమాట. అది చాలా హ్యాపీ అనిపించింది మేడం. ప్రెగ్నెన్సీలో బేబీ ఏ విషయంలో మీకు హెల్ప్ చేసింది? ఇట్లా జర్నీస్ చెప్పారు, ఆ, అంటే జాబ్ కూడా చేసేది కదా. ఆ జాబ్ అయితే నేను చేసుకునేటప్పుడు మాట్లాడుకుంటానే చేసేదాన్ని మేడం. ఓకే. అంత మార్నింగ్ మీరు చెప్పినట్టు మాకు దేవుడు ఇది ఉండేది, అది పెట్టేస్తాను ఉదయం లేవంగానే. ఇంకా నేను వర్క్ చేసుకుంటా ఉన్నాను, ఇంకా అదే వర్క్ చేస్తున్నాను. నేను చేసేటప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. మా హస్బెండ్ సపోర్ట్ అయితే నాకు కంటిన్యూస్గా ఉన్నింది. నాకు ప్రాపర్ డైట్ ఇవ్వడం కానీ, ఏ టైంలో ఏది ఇవ్వాలి, మేమిద్దరమే ఉన్నాం కాబట్టి కంప్లీట్గా తనే అంతా చూసుకునేవాళ్ళు. తన సపోర్టే ఎక్కువగా. నేను కొన్నిసార్లు డౌన్ అయిపోయినా, నువ్వు నార్మల్ డెలివరీయే చేస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది, ఏం కాదు, నువ్వు భయపడబాకని కంటిన్యూస్గా తను బాగా సపోర్ట్ చేశారు. నాకు ఆ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం అనేది ఉన్నింది, నేను చేసుకుంటాను అని. ఇంకో పాయింట్ ఏంటంటే, పెయిన్ స్టార్ట్ అయినప్పుడు నేను ఆ పెయిన్ అనేది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు ఏంటంటే నేను అరవను నేను ఎక్కువగా. చాలా థ్రెషోల్డ్ అనేది ఎక్కువ, నాకు కంట్రోల్ చేసుకుంటాను చాలా వరకు పెయిన్ని. అప్పుడు అరుణ మేడం ఏం చెప్పారంటే, నువ్వు పెయిన్ని కంట్రోల్ చేసుకునేటప్పుడు బిగించుకున్నావంటే ఆ సర్విక్స్ అనేది ఓపెన్ కాదు అని. ఆ మాట నాకు చెవిలో పడినప్పుడు నేను ఇంకా ఆ పెయిన్ కంట్రోల్ చేయడానికి పుష్ చేయడం స్టార్ట్ చేశాను, ఆ డీవియేషన్ కోసం. దాంట్లో ఏంటంటే అప్పుడు నాకు ఆ మైండ్లో పడిపోయింది అది, నేను బిగించకూడదు, రిలాక్స్ అయిపోవాలి, బాడీని రిలాక్స్ చేయాలి అని. పెయిన్ వచ్చినప్పుడు పుష్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ టైంలో అది బాగా బేబీ కూడా హెల్ప్ చేసి బయటకు వచ్చేసింది. సో డెలివరీ అవ్వాలి అన్నారా, లేదా ఈజీగా అయిపోవాలని కూడా అనుకున్నారా బేబీ దగ్గర? అది మాత్రం ఎక్కువగా చెప్పుకున్నాం మేడం బేబీకి. మా హస్బెండ్ కూడా చెప్పుకునే వాళ్ళు, నేను కూడా ఎక్కువ చెప్పుకునేవాళ్ళు, మమ్మీకి పెయిన్ కాకూడదు, నువ్వు కూడా ఈజీగా వచ్చేయాలి, మమ్మీ కూడా నువ్వు ఎక్కువ పెయిన్ పెట్టకూడదు, పెయిన్ పెట్టకుండా నువ్వు కూడా సేఫ్గా వచ్చేయాలి, మమ్మీ కూడా సేఫ్గా ఉండాలి అని చెప్పినప్పుడు బేబీ మూమెంట్ ఇచ్చేదా? మూమెంట్ ఇస్తానే ఉంటుంది మేడం ఎక్కువగా. అట్లా అన్నప్పుడు మూమెంట్ ఇచ్చేది కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. సో అంటే బేబీ మాట వినింది అనేది మీకు అర్థం అవుతుంది మేడం. రెస్పాండ్ అవుతా ఉంటుంది, బాగా మూమెంట్ ఉంటుంది. ఓకే. సో ఈ డెలివరీలో మీ బేబీ ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా మేడం. బేబీ లేకుండా అసలు మేము చెప్పిన మాట అంతా ఫాలో అయ్యింది. తను ఈజీగా వచ్చేయాలంటే అసలు టైం అసలు తెలియకుండానే బయటకు వచ్చేసింది. అసలు 10 మినిట్స్లో. ఎక్కువ కష్టపెట్టకూడదు అమ్మని అని మనం ఎలా చెప్పామో అలానే కష్టపెట్టకుండానే వచ్చేసింది మేడం. ఇప్పుడు ఎట్లా ఉంది బేబీ? ఇప్పుడు కూడా ఫీడింగ్, మదర్ ఫీడింగే తీసుకోవాలి నువ్వు అని చెప్పుకున్నాం. మదర్ ఫీడింగ్ ఎప్పుడు దాకా ఫార్ములా మిల్క్ అనేది అసలు పెట్టలేదు తనకి, నా ఫీడింగే ఇస్తున్నాను మేడం నేను. ఇంకా సిగ్నల్ అనేది యూరిన్ మోషన్ వచ్చినప్పుడే ఇవ్వాలి అని చెప్పాం, అప్పుడే ఇస్తుంది. ఇంకా రెస్ట్ అంతా పడుకుంటుంది, అస్సలు ఏడవడం కానీ, నైట్ కానీ ఏడవడం కానీ, ఫీడింగ్ కావాలి అన్నప్పుడు, ఆకలి వేస్తున్నప్పుడే లేస్తుంది, ఇంకా లేవదు ఇంకా. సో అట్లా ఉన్నప్పుడు మీకు పెంచడం ఈజీనేనా? అంతే కదా మేడం. ఇంకా కష్టంగా లేదన్నప్పుడు, తను చాలా సపోర్ట్ చేస్తున్నప్పుడు మనకు అలానే ఉండాలి. మేము జాబ్ చేసుకునే వాళ్ళము, నువ్వు మాకు బాగా సపోర్ట్ ఇవ్వాలి, మాకేం కష్టపెట్టకూడదు, మేము చెప్పిన మాట వినాలి, మేము చెప్పినట్టే చెయ్యాలి అంటే అలానే ఇప్పుడు దాకా అయితే అలానే ఉంది మేడం. సో నీ ఎక్స్పీరియన్స్లో నువ్వేం చెప్తావు? ఇప్పుడు కొన్నిసార్లు మనం బేబీ చెప్తుంది, మనం మాట్లాడతాము, బేబీ వింటున్నట్టే అనిపిస్తుంది, కానీ మనకు కూడా ఒక్కొక్కసారి డౌట్ ఉంటుంది, ఏదో బేబీ, ఎందుకంటే బేబీ మనం చూడట్లేదు బేబీని, మనం ఆ మాటలు వినిపించదు, కేవలం మూమెంట్ని మనం అర్థం చేసుకుంటాం. ఒకవేళ మనం తప్పుగా అర్థం చేసుకుంటామా అనే డౌట్స్ ఏమైనా ఉండేదా, లేదా ఖచ్చితంగా నా బేబీ వింటుంది అనే ఇది ఉండిందా? ఏ సంఘటన తర్వాత మీకు ఆ కాన్ఫిడెన్స్, నా బేబీ ఖచ్చితంగా నా మాట వింటుంది అని? బేబీ నా మాట విన్న దానికన్నా నా మీద నాకు ఉన్న నమ్మకంతో నేను స్ట్రాంగ్ అయిపోయాను మేడం. బేబీ వింటుందో లేదో, వింటుంది అనేది ఒకవేళ అర్థం అయిపోయినా నేను చేసుకుంటాను కాబట్టి నా బేబీ నా మాట ఖచ్చితంగా వింటుంది అనే గట్టి నమ్మకం. అది నా మీద నాకు సెల్ఫ్ డౌట్ అనేది లేకుండా ఉంటే ఖచ్చితంగా బేబీ మీకు హెల్ప్ చేస్తుంది అనేది ఒక
నమ్మకం ఎందుకని ఉండింది. మీకు మీ మీద డౌట్ లేదు? అది అంటే ఎందుకంటే చాలాసార్లు అన్ని విషయాలు బాగా చేస్తారు, బాగా చదువుకుంటారు, బాగా ఉద్యోగం చేస్తారు అన్ని, అయినా నొప్పి ఎట్లా ఉంటుందో, నేను చేసుకోగలుగుతానే ఏమో అనే డౌట్ ఉంటుంది. కొంతమంది ఫ్రెండ్స్లో, కొంతమంది రిలేటివ్స్లో సిజేరియన్ అయినప్పుడు నాకు కూడా అట్లా అయిపోతుందేమో, ఆ డౌట్ రాలేదా? డౌట్ సిజేరియన్ అవుతుందో లేదో అనేది సెకండ్, అసలు దాని గురించి థాట్ రాలేదు. అయినా మీరు రిపీటెడ్గా అడుగుతూనే ఉండేవాళ్ళు, ఒకవేళ రిస్క్ అవసరం అయితే చెయ్యాలి అంటే, సరే మేడం అది నా చేతుల్లో లేదు, మీ చేతుల్లో లేదు, అది దేవుడు ఆ టైంలో ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. అది ఎవరు మన చేతుల్లో లేని విషయం. అది ఎంతవరకు మన ప్రయత్నం మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చెయ్యాలి. మనం మన మన నమ్మకము, మేడం మీద మేము పెట్టిన నమ్మకము, అందరు స్టాఫ్ ఇక్కడ ఇచ్చిన సపోర్ట్ కానీ, మోటివేషన్ కానీ, వాళ్ళు ఇచ్చిన నమ్మకం కానీ, ఆ నమ్మకంతో మనం ఎలాగైనా ముందుకు వెళ్ళాలి, ఎలాగైనా నార్మల్ అవ్వాలి. ఎందుకంటే మా హస్బెండ్కి తన ఫ్యామిలీ ఎవరు లేరు, ఇంకా మేమిద్దరమే ఏదైనా చేసుకోవాలి. నార్మల్ డెలివరీ అయితే నేను ఎంత తొందరగా రికవరీ చేసుకొని నా బేబీని నేను చూసుకుంటే అంత బాగా ఉంటుంది. నేను అంత తొందరగా రికవర్ అవ్వగలను. నేను ఎవరి మీద డిపెండెంట్ అవ్వాల్సిన అవసరం ఉండదు నాకు. అందుకని నార్మలే అవ్వాలి ఎలాగైనా అనేది గట్టి నమ్మకము. ఇంకా నాకు పెయిన్ అనేది నేను థ్రెషోల్డ్ ఎక్కువ ఉంది కాబట్టి అదంతా లేదు ఆ టైంలో. ఏ పెయిన్ అయినా ఉండేదా లేదా? ఉంటుంది కానీ నేను అప్పుడు కూడా నార్మల్గానే ఉంటాను. అంటే పడిపోవడం కానీ, లీవ్ తీసుకోవడం కానీ అలా ఉండదు మేడం. థ్రెషోల్డ్ అనేది కొంచెం ఎక్కువే భరిస్తాను పెయిన్ని. అయినా మీరు చెప్పినట్టు ఆ ప్రాసెస్లో అంత పెయిన్ అనేది తెలియలేదు. ఫస్ట్ మీరు ఇనీషియల్గా ట్యూబ్ పెట్టిన ఆ నైట్, మేము వచ్చి జాయిన్ అయిన రోజు నైట్ కొంచెం అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అప్పుడు ఉన్నింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవంగానే నేను బాగా మంచిగా తిరుగుతున్నాను, నవ్వుకుంటున్నాను, మాట్లాడుకుంటున్నాను అంటే అమ్మ ఇంకా ఏంది నిన్న రాత్రి అయినా నువ్వు కొంచెం పెయిన్ అన్నావు, ఇప్పుడు అసలు ఏం లేకుండా బాగా తిరుగుతున్నావు, మాట్లాడుకున్నావు, అసలు ఏమైనా ప్రొసీజర్ జరుగుతుందా, నీకు అసలు పెయిన్స్ రావటం లేదు అని వాళ్ళు క్వశ్చన్ చేస్తే నేను కింద మేడంకి వెళ్ళి చెప్పాను, ఇలా పెయిన్స్ అనేది కొంచెం తగ్గాయి మేడం అంటే, ఏం కాదు అది లోపల సాఫ్ట్ అవుతూ ఉంటుంది, నీకు పెయిన్స్ రాకపోయినా అది సర్విక్స్ సాఫ్ట్ అవుతుంది అని మేడం చెప్పారు. ఆ తర్వాత అలానే ఇంకా డౌట్ తీసేసాను. ఆ డౌట్ కూడా ఉన్నింది డౌట్. సో ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉన్నారు. మేము ఎప్పుడు అందరి దగ్గర కూడా అంటాం, ఒకవేళ అవసరమైతే సి సెక్షన్ అయితే నువ్వు ఒప్పుకుంటావా అని. అంటే అప్పుడు నీకేమనిపించింది, ఎందుకు ఫస్ట్ సిజేరియన్ గురించి అంతా చెప్తున్నారు వీళ్ళు, అట్లయితే సిజేరియన్ చేసేస్తారేమో అనే డౌట్ ఉండిందా? ఎందుకు చెప్తున్నామని మీకు అనిపించింది? స్టార్టింగ్లో అనిపించింది మేడం, అంటే మన చేతుల్లో లేని విషయాన్ని మనం ఎందుకు అంత ఇదిగా గట్టిగా అనుకోవాలి. మన చేతిలో ఉన్నంత వరకు మనం చేస్తాం కదా. ఆ సిచ్యువేషన్లో బేబీకి రిస్క్ వస్తే ఎవరైనా ఎందుకు కాదంటారు, ఎవరైనా ఎందుకు ముందుకు అడుగు వేయరు. రిస్క్ అంటే ఇంకా వెళ్ళాల్సి వస్తుంది. ఆ రిస్క్ అనేది ఎవరు కావాలని చేసుకునేది కాదు, వచ్చేది కాదు. అది ఆ సర్కమ్స్టెన్సెస్లో మన డెస్టినీలో లేదు, ఇంకా మనం చేసుకోలేమంటే అది వచ్చింది కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళాలి కదా ఆ సిచ్యువేషను అని అనిపించింది. 2 సార్లు అనిపించినా సరే ఇంకా మీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఇంకా మీ సర్కమ్స్టెన్సెస్కి మీరు ఒపీనియన్ తీసుకోవాలి కదా అని అర్థం చేసుకున్నాను మేడం. లేదు, అసలు ఆ థాటే రాలేదు మేడం అసలు. కానీ ఇది ఖచ్చితంగా ఎందుకు చెప్తామంటే, ఒకసారి అయినా చెప్తాము, కొన్నిసార్లు నార్మల్కే ప్రయత్నం చేస్తాము, లాస్ట్ మినిట్ వరకు కూడా. ఒక్కొక్కసారి ఏ టైంలో బేబీ హార్ట్ బీటింగ్ ఎక్కువ తక్కువ ఉన్నా, బేబీ మస్ట్ కూర్చునేసిన తల దిగకుండా స్టక్ అయిపోతుంది. అట్లాంటి పరిస్థితిలో మనం సర్జరీకి పోవాలి. కానీ అది ఎవరికి ఏ టైంలో వస్తుందో తెలియదు, డెలివరీ టైంలోనే ఆ ప్రాసెస్లోనే తెలుస్తుంది అనమాట. సో అందుకనే కొన్నిసార్లు ఏమవుతుందంటే మెంటలీ వాళ్ళు నాట్ ప్రిపేర్డ్ అయిపోతారు. ఒప్పుకునే ఎట్లయినా ట్రై చేయండి, కొద్దిగైనా ట్రై చేయండి. ఒక్కొక్కసారి ఆ టైంలో బేబీకి రిస్క్ అయిపోతుంది. ఎందుకు చెప్తున్నావంటే, నువ్వు అవసరమైతే సి సెక్షన్ అని చెప్పడం, నేను సి సెక్షన్కి నువ్వు చేసుకోవాలని ఒత్తిడి పెట్టడం కాదు, నువ్వు సిజేరియన్ కోరుకోవాలని కాదు. కొన్ని సందర్భాలు అవసరమైతే
అప్పుడు మనం ఇట్స్ ఓకే, అట్లా ఉన్నప్పుడు బేబీ కంటేనా నేను అలసుంటే నేను చేసుకుంటాను అనే అక్సెప్టెన్స్ ముందు ఉంటే తర్వాత దాని గురించి సి సెక్షన్ గురించి మీకు గుర్తుండదు, మాకు గుర్తుండదు, ఆ బేబీ కూడా ఈజీగా ప్రాబ్లం లేకుండా వచ్చేస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు అన్ని చేసి ఆ సిజేరియన్ అయితే ఆ అమ్మ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అయ్యో ఏదో ఒకటి జరగరాని విషయం జరిగిపోయింది, నేను అంత చేసి నాకు వేస్ట్ అయిపోయింది అని ఉన్నప్పుడు ఆ రికవరీలో కూడా కొంత డిలే అవుతుంది అనమాట. సో మీకు ఎలాగో హెల్తీ బేబీ మీ దగ్గర ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆ టైంలో తీసుకోవాల్సి వస్తుంది. అదే టైంలో లేటుగా చేసి కొంతమంది, నేను బయట డెలివరీ అయిన బేబీస్ని కొన్నిసార్లు చూస్తున్నా, ఆ బేబీస్ని ఒక్కొక్కసారి లైఫ్ లాంగ్ పెట్టుకొని వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. అటువంటిది మన చేతిలో జరగకూడదు అనే ఒక విషయం వల్లనే అవసరమైనప్పుడు సి సెక్షన్ అనేది, ఎమర్జెన్సీకి పిల్లల డాక్టర్ ఉంటారు, మత్తు డాక్టర్ ఉంటారు, ఆ మానిటరింగ్ అనేది హార్ట్ బీటింగ్ మానిటరింగ్ కంటిన్యూస్గా చూస్తూనే ఉంటాం. అది చిన్న విషయం కాదు, ఎందుకంటే ఆ బేబీ హెల్తీగా ఉండాలి. సో ఇదంతా మనం చేసినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది వాళ్ళ బేబీ హెల్త్ కోసం మనం ఇంతంటే వాళ్ళు చాలా బాధపడిపోతున్నారే. ఇప్పుడు నీకు అదే సిజేరియన్ లేట్ అయినా నార్మల్ డెలివరీ కొంచెం ఇబ్బంది అయినా అన్నప్పుడు ఉన్న బేబీకి ప్రాబ్లం వస్తే నీ హెల్త్ బాగుండి ఏం లాభం? అందుకోసం కదా మనం అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాము, అవసరమైనప్పుడు సిజేరియన్ చేయాలి అనేది ఒకసారి చెప్పేసేసి వదిలేస్తున్నాం. మన ప్రయత్నం మనం మ్యాక్సిమం నార్మల్, ఈజీ, నార్మల్, సేఫ్ నార్మల్ డెలివరీకి మనం ప్రయత్నం చేస్తున్నాము. కానీ అవసరమైతేనే సి సెక్షన్ అనేది మనం చెప్పినప్పుడు దయచేసి అది మీకు సిజేరియన్ చేసేస్తామనే, సిజేరియన్కి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాము, సిజేరియన్కి ప్రిపేర్ చేసి ఎమర్జెన్సీగా సీజర్ అయితే దాన్ని అక్సెప్ట్ చేయడానికి కోసం చెప్పేది అన్నమాట. అదే మేడం, మీ మీద నమ్మకంతో వచ్చేసిన తర్వాత ఇంకా మీరు ఆ టైంలో తీసుకునే డెసిషన్ నాకు కానీ బేబీకి కానీ కరెక్ట్గా ఉంటుందని మీ మీద నమ్మకం ఉంటే అసలు ఈ డౌటే రాదు మేడం. అసలు కరెక్ట్, డాక్టర్ మీద నమ్మకంతో వచ్చేయాలి మనం. ఇంకా ఆ టైంలో మనకి హెల్దీగా ఉండే, సేఫ్గా ఉండే డెసిషనే తీసుకుంటారు మీరు. మాకు రిస్క్ అయితే అవ్వదు కదా అని మనం నమ్మకం పెట్టేస్తే అసలు ఆ సెకండ్ థాట్స్ అనేవి రావు అసలు. సో మీ సలహా ఏంటి ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీకి? ఏం లేదు, నేను చెప్పేది ఏంటంటే మీ మీద మీరు ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత ట్రస్ట్, ఎంత ఫెయిత్ అనేది మీ మీద మీరు పెట్టుకుంటారో ఆ ట్రస్ట్, ఆ ఫెయిత్ అనేది బేబీకి డెలివర్ అవుతుంది మీ ద్వారా. అదే ట్రస్ట్ మీరు సేమ్ సైమల్టేనియస్ మేడం మీద కూడా పెట్టాలి. మేడం ఆ టైంలో ఏ డెసిషన్ తీసుకున్నా మీ మంచి కోసం, బేబీ మంచి కోసమే తీసుకుంటారు అనేది ట్రస్ట్ ఉంటే ఈజీ సేఫ్ డెలివరీ అనేది అయిపోతుంది. థ్యాంక్ యూ మేడం.